హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్యామలాదేవి అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామందికి ఒక సమస్య ఉంటుంది తెలుసా? అదేంటంటే చదువు ఉంటుంది, తెలివి ఉంటుంది, కానీ మాట రాదు. మాట రాకపోతే టాలెంట్ బయటికి రాదు, అవకాశం చేజారిపోతుంది, మన విలువ మనకే తెలియదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ లోకంలో ఒక దేవత ఉంది. ఆ దేవత పేరే మన శ్యామలాదేవి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ మాట మారుతుంది, మీ జీవితం కూడా మారుతుంది. శ్యామలాదేవి అంటే కేవలం ఒక విగ్రహం కాదండి. ఆమె మన మాటలో దాగి ఉన్న శక్తి, మన మౌనంలో ఉన్న జ్ఞానం, మనలో ఉన్న కళ. సరస్వతీదేవి జ్ఞానం ఇస్తుంది, కానీ ఆ జ్ఞానం బయటికి రావాలంటే ఖచ్చితంగా శ్యామలాదేవి కావాలండి. అందుకే మన శాస్త్రాలు చెబుతాయి, విద్యాశక్తి సరస్వతి, కానీ వాక్శక్తి ఉండాలంటే ఖచ్చితంగా మన శ్యామల అమ్మవారు ఉండాలి. ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకానికి జ్ఞానం ఇచ్చారంట. కానీ ప్రజలకు జ్ఞానం ఉన్నా అది ఉపయోగించలేకపోయారంట. అప్పుడు దేవతలు పరాశక్తిని ప్రార్థించారు. అప్పుడు ఆది పరాశక్తి తన హృదయం నుంచి ఒక శక్తిని బయటికి తీసింది. ఆ శక్తే శ్యామలాదేవి. ఆమెకు ఇచ్చిన వరం ఒక్కటే, నీ మాటతో లోకం మారాలి. చాలామంది అడుగుతారు, ఆమె ఎందుకు నల్లగా ఉంటుంది అని. ఇది చాలా లోతైన విషయం అండి. నలుపు అంటే అన్నింటినీ గ్రహించే శక్తి. మన బాధ, మన భయం, మన లోపాలు అన్నీ ఆమె గ్రహిస్తుంది. అందుకే ఎక్కువ బాధలో ఉన్నవాళ్ళు ఆమె దగ్గరికి వెళితే మనసు చాలా తేలికవుతుందండి. మన మాట మన విధిని మార్చుతుంది. ఒక్క మాటతో ఉద్యోగం వస్తుంది, పెళ్లి కుదురుతుంది, పేరు వస్తుంది, శత్రువు కూడా మిత్రుడవుతాడండి. అందుకే మాట దేవతగా శ్యామలాదేవి వచ్చింది. ఆమె వాహనం చిలుక. ఎందుకంటే స్వచ్ఛమైన మాట, సత్యమైన మాట, మధురమైన మాట మన శ్యామలాదేవి అమ్మ ఇస్తుందండి. ఈ లక్షణాలు ఉంటే ఈ దేవత మీకోసమే అండి. మాట్లాడేటప్పుడు వణుకు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వటం, చదివినా గుర్తుండకపోవటం, వాయిస్ బలహీనంగా ఉండటం, ఇవన్నీ మీలో గనక ఉంటే మీరేం చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క శ్యామలాదేవి నవరాత్రులు చేస్తే సరిపోతుందండి. ముఖ్యంగా ఇది స్టూడెంట్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ పూజ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చండి. శుక్రవారం పూట ఒక్క దీపం వెలిగించి ఒక పచ్చటి వస్త్రం తీసుకుని ఓం శ్యామలాయే నమః అని 11 సార్లు చదివితే చాలండి. మనసులో ఒక్క కోరిక చెప్పండి, నా మాటకు శక్తి ఇవ్వమ్మా. ఆ ఒక్క మాట చెప్తే చాలండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ అమ్మ అయితే కంపల్సరీగా సహాయం చేస్తుందండి. శ్యామలాదేవి మన బయట దేవత కాదండి. మనలో ఉన్న మాటకు, మనలో ఉన్న జ్ఞానానికి, మనలో ఉన్న ధైర్యానికి ఆమె రూపం. మీ మాట మారితే మీ జీవితం మారిపోతుంది. ఓకే అండి. ఈ విషయం కనుక మీకు నచ్చి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.